హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన స్వస్థత కార్యాలను చూద్దాము. అలాగే వారు స్వస్థత పొందుకున్నాక ఎలా ప్రవర్తించారో తెలుసుకుందాము. యేసు ప్రభువు వారు కపెర్నహూములోనికి వస్తున్నప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో చాలా బాధపడుచు ఇంటిలో పడియున్నాడు అని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చివాని స్వస్థపరుస్తాను అని అతనితో చెప్పెను. అప్పుడు ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడినవాడను. నా చేతిక్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్ముంటే పోవును, ఒకని రమ్ముంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయుముంటే చేయును అని చెప్పెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి అక్కడ ఉన్నవారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికేనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండియు పడమట నుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోకరాజ్యమందు కూర్చుందురు. గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయునుండును అని మీతో చెప్పుచున్నాననెను. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరుగునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనొందెను. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చేయిముట్టగా జ్వరమామెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ఈరోజు మనము శతాధిపతి యొక్క విశ్వాసము మరియు తన దాసునిమీద ఉన్న ప్రేమను చూశాము. పనిచేసేవారు కదా అని చిన్నచూపు చూడకుండా తన దాసుని ప్రాణము కొరకు యేసు వైపు చూచాడు. మరియు పేతురు అత్త స్వస్థత విషయములో అప్పుడే స్వస్థత పొందుకున్న వెంటనే పరిచర్య కృతజ్ఞత కలిగ ఉంది. ఈ రెండు సన్నివేశాల నుండి మంచి ఆత్మీయ పాక్యాలను నేర్చుకున్నారు అనుకుంటున్నాము. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.